1967 Golaknath versus State of Punjab. Golaknath versus State of Punjab కేసులో సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంట? సుప్రీం కోర్టు 1967 Golaknath versus State of Punjab కేసులో సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? Parliament cannot amend the preamble of India అని చెప్పింది. అంటే పార్లమెంట్ ఏం చేయలేదంట? సో పార్లమెంట్ cannot amend the preamble అని చెప్పింది. సో amend the preamble అంటే రాజ్యాంగ ప్రవేశికను ఏం చేయలేదు అన్నట్టు. ప్రియాంబుల్ ను సవరించే అధికారం ఎవరికి లేదంట? పార్లమెంట్ కు లేదు అని సుప్రీం కోర్టు ఏ కేసులో చెప్పింది? 1967 Golaknath versus State of Punjab కేసులో ఈ మాట చెప్పింది. ఓకే, సో అకార్డింగ్ టు Golaknath versus State of Punjab case, ఓకే, సో parliament cannot amended by the parliament or parliament can amended by the parliament. Which one is correct? Parliament cannot amended by the parliament. So preamble cannot amended by the preamble అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఎవరికి లేదు? పార్లమెంట్ కి లేదు అని చెప్పి సుప్రీం కోర్టు ఏ కేసులో మాట్లాడింది? గోలక్నాథ్ కేసులో మాట్లాడింది. తర్వాత మళ్ళీ కేసు పడింది 1973 లో. కేశవానంద భారతి అనే ఒక సన్యాసి, హిందూ సన్యాసి కోర్టులో కేసు వేశారు, సుప్రీం కోర్టులో కేసు వేశారు 1973 లో. సో 1973 లో కేరళలో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అతని భూమిని మొత్తం గవర్నమెంట్ లాక్కున్నప్పుడు అతను కోర్టులో కేసు వేశారు, సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఆయన పేరేంటి? కేశవానంద భారతి. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీం కోర్టు ఏమని చెప్పింది? పార్లమెంట్ కి నమ్మంటది ప్రియాంబుల్ అని చెప్పింది. అంటే రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? సో పార్లమెంట్ కి నమ్మంటది ప్రియాంబుల్ అని చెప్పింది. పార్లమెంట్ కి నమ్మంటది ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్ కి ఉంది అని చెప్పి పార్లమెంట్ కి ఉందంట. దేన్ని సవరించే అధికారం అంటున్నా నేను? ప్రియాంబుల్ని సవరించే అధికారం పార్లమెంట్ ఉంది అని చెప్పి. కాబట్టి పార్లమెంట్ ఉంది అని చెప్పడం తోటి పార్లమెంట్ సవరించిందా? మరి ప్రియాంబుల్ని సవరించిందా అంటే సవరించడానికి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ సెటప్ ది వన్ కమిటీ, దట్ కమిటీ నేమ్ ఈస్ సర్దార్ సరణ్ సింగ్ కమిటీ. సో సర్దార్ సరణ్ సింగ్ కమిటీ 1976 సర్దార్ సరణ్ సింగ్ కమిటీ. సర్దార్ సరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అంటున్నా నేను? ఇందిరాగాంధీ గవర్నమెంట్.